హలో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శివుడు నందిని చంపాడు అని మీకు తెలుసా? నందిని చంపి పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడని కూడా మీకు తెలుసా? శివుడు పెట్టిన శాపానికి పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకారుడి కూతురిలాగా పెరుగుతూ ఉంటుంది. శివుడి దుఃఖమును చూడలేక శివపార్వతులు ఎలాగైనా కలపాలని నంది ఒక తిమింగలంలాగా మారి పార్వతీదేవి ఉన్న గ్రామాన్ని వాళ్ళ పడవలను ధ్వంసం చేస్తూ ఉంటాడు. పార్వతీదేవి తండ్రి ఈ తిమింగలాన్ని చంపి వాళ్ళకి నా కూతురు పార్వతినిచ్చి వివాహం చేస్తానని చెబుతాడు. అప్పుడు శివుడు మత్స్యకారుడి రూపంలో వచ్చి తిమింగలాన్ని చంపడానికి వెళ్తాడు. కానీ ఎప్పుడైతే ఆ తిమింగలాన్ని చూస్తాడో ఆ తిమింగలం రూపంలో ఉన్నది నంది అని అర్థమైంది. అయ్యో నంది, నేను నిన్ను చంపలేను, ఒకరిని పొంది ఇంకొకరిని దూరం చేసుకోలేను అని అనగా నంది మాత్రం నన్ను చంపండి, లేదంటే నేను ప్రాణత్యాగం చేసుకుంటానని అంటాడు. శివుడు ఏడుస్తూ తన త్రిశూలాన్ని తీస్తాడు. ఆయన కన్నీరు ఆ త్రిశూలం మీద పడతాయి. అప్పుడు ఆ త్రిశూలాన్ని తిమింగలం వైపు వదలుగా ఆ తిమింగలం చనిపోతుంది. కానీ ఆ తిమింగలం శరీరం నుండి నంది బయటికి వస్తాడు. ఎలా వస్తాడంటే శివుడు కన్నీరు వలన నంది మళ్ళా బ్రతుకుతాడు.